హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సరికొత్త పాతకాలం నుంచి తయారు చేసుకునే మా రాజుల్లో సత్యనామతి వ్రతం అయినప్పుడు కానీ ఏ వివాహాలు శుభకార్యాలు అయినప్పుడు కానీ ఖచ్చితంగా తయారు చేసుకునే ఈ గోధుమ రవ్వ ప్రసాదం మీకోసం అండి. దీనికోసం పక్క మెజర్మెంట్స్ చూపిస్తాను, మీరు సేవ్ చేసుకోండి. అదే ఏదో ఒక గ్లాస్ తోటి గోధుమ రవ్వ, అదే బొంబాయి రవ్వ లేకపోతే ఉప్మా రవ్వ అంటాం కదా, అది తీసుకోండి. 2 గ్లాసులు పంచదార తీసుకోండి. మరి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఒక 2.5 గ్లాసులు తీసుకున్నా పర్వాలేదు. నేను 2 గ్లాసుల మీద 1 స్పూన్ పంచదార ఎక్స్ట్రా వేశాను, అంతేనండి. అలాగే మంచి పరిమళం ఉండే నెయ్యి, 1 గ్లాసు గోధుమ రవ్వకి అదే ఉప్మా రవ్వకి 1 గ్లాసు నెయ్యి కావాలండి. మంచి సువాసన ఉండాలి. ఆ నెయ్యి కూడా తీసుకొని ఇప్పుడు మనం పాలు కొలుచుకుందాం. ఇప్పుడు మనం 1 గ్లాసు రవ్వ తీసుకున్నాం కదండి, పాలు 4 గ్లాసులు పడతాయండి. ఇంకా దీనికి వాటర్ యాడ్ చేయండి. ఉట్టి పాలు, పంచదార, నెయ్యి, నెక్స్ట్ గోధుమ రవ్వ, కొంచెం డ్రై ఫ్రూట్స్ చూసారా, 3 గ్లాసులు వేసాను. ఇంకా 4 గ్లాసులు, ఇలా 4 గ్లాసులు ఇవి పచ్చిపాలేనండి. వీటిని మనం మరిగించుకోవాలి. చూడండి, గ్లాసుడు నూక, అలాగే 2 గ్లాసులు లేదు 2 గ్లాసులన్నర పంచదార, 4 గ్లాసులు పాలు, ఇలాచి యాలకుల పళ్ళు ఒక 6, అలాగే ఎండు ద్రాక్ష కొంచెం, జీడిపప్పు కొంచెం, నెయ్యి కూడా 1 గ్లాసు. ఈ పాలు స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. వేరే గిన్నె పెట్టుకొని మనం కొంచెం అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకున్నాం అనుకోండి, నూక మాడదు. మనం తీసుకునే నెయ్యిలోని 3 వంతులు నెయ్యి వేసుకోవాలండి. ఓకేనండి. వేసుకొని ఫస్ట్ జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు దోరగా వేయించుకోవాలి. కిస్మిస్ పళ్ళు, ఎండు ద్రాక్ష, నేనైతే ఎండు ద్రాక్ష తీసుకున్నానండి, కిస్మిస్ పళ్ళు కాదు. అలాగా జీడిపప్పు, ఎండు ద్రాక్ష తీసి చక్కగా వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. పప్పు కానీ మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. నెయ్యి ఎక్కువ హీట్గా ఉంటుంది కనుక పప్పు వేయగానే ఎక్కువ మాడిపోతుంది. అప్పుడు ఒకసారి మధ్యలో ఆఫ్ చేసుకుని పప్పు వేయించుకోండి. జీడిపప్పు వేయించుకొని వాటిని పక్కన తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోని అదే నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యిలోని నూకని, ఈ రవ్వ ఉంది కదా, రవ్వని మంటని చాలా తక్కువలో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ, అంటే ప్రతి పలుకు కూడా వేగాలండి. అలా కంటిన్యూస్గా కలుపుకుంటూ అలా బ్రౌన్ కలర్లోకి రావాలి, చూసారా. అలాగని మాడకూడదు. మీరు ఎక్కడ ఆఫ్ చేశారనుకోండి కలపడం, మాడిపోద్ది. ఈలోగా పక్కన పాలు మరిగిపోయండి. ఈ నూక వేగిలో పాలు కాగిపోయి కదా, ఆ పాలు వేడిగా ఉండాలి, మరుగుతున్న పాలు ఈ వేడి నూకలో వేయగానే నూకంతా పాలని 5-6 నిమిషాలకి పీల్చేసుకుంటుందండి. పీల్చుకొని అసలు కంటిన్యూస్గా కలపాలండి. కోవా ఎలా అయితే మనం తిప్పుకుంటామో అలాగే కంటిన్యూస్గా కలపాలి. అలా కలిపితే 5 నిమిషాలకి పాలతోటి ఈ నూక అంతా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదండి, అంత చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. అసలు మనకి జిగురు వస్తుందన్నమాట. ఇక్కడే ఈ ప్రసాదానికి చేసుకోవడం చాలా ఈజీయే, కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇప్పుడు మనం అలా కలుపుకున్న తర్వాత అలాగ పాలన్నీ పీల్చేసుకొని పాలతోటి నూక ఉడికిపోయిన తర్వాత మనం కొలుచుకున్నాం కదండి, గ్లాసు నూకకి 2 గ్లాసులు పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార కరుగుతుంది కనుక మళ్ళీ ప్రసాదం లూజ్గా అయిపోద్ది, ఉడికిపోద్ది. మళ్ళీ లూజ్గా అయినా మళ్ళీ టైట్గా ఉండలాగా అయిందాకా ఉడుకుద్దండి. మనం కొంచెం 4-5 ఇలాచీలు తీసుకున్నాం కదా, పౌడర్ చేసి అది కూడా వేసుకొని కంటిన్యూస్గా, పంచదార వేసాక ఎప్పుడు ఆపకూడదండి, కంటిన్యూస్గా కలుపుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటే అలాగా చూసుకోండి, మీకు గిన్నె అంచులు వదిలేస్తున్నట్టుగా ఉంటుంది. కొంచెం జారుగా ఉన్నా సరే చల్లారిపోయిన తర్వాత ఉండలా కట్టేసుకోవచ్చు. ఇది ప్రసాదాలప్పుడు, అంటే దేవుడికి నివేదన చేయడానికి మేము ముఖ్యంగా సత్యనారాయణ వ్రతంలోని దేవుడికి, సత్యనారాయణ స్వామికి ఇదే ప్రసాదం నైవేద్యంగా పెడతామండి, నివేదిస్తాము. ఇది చాలా ఫేమస్ అండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నా కూడా వారం రోజులున్నా చెడిపోదండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ సత్యనారాయణ ప్రసాదం. ఇప్పుడు రాబోయే పండగలు ఇవి వస్తున్నాయి కదండి, పుణ్య తిథులన్నీ వస్తున్నాయి కదా, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, అప్పుడు ఒక నైవేద్యంగా దీన్ని కూడా తయారు చేసుకుంటారని మీకోసం ఈరోజు చూపిస్తున్నాను. మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి లాస్ట్కి వచ్చేసింది కదా, ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసి ఆ మిగిలిపోయిన నెయ్యి కూడా వేసి అలాగ ఉంచేయాలండి. చల్లారిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. పైగా నేను ఇత్తడి గిన్నెలో చేశాను, దీనికి కళాయి ఉంది కనుక పాడవదండి. చూస్తున్నారు కదండి, స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు అనుకోవచ్చు ఇది అందరూ చేసే హల్వా అనుకోవచ్చు, కానీ ఇది హల్వాకి చాలా డిఫరెంట్ అండి.
నేను చెప్పిన పద్ధతిలో మీరు ఒకవేళ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత దానికి మిగతా ఇలాంటి ప్రసాదాలు ఇలాంటి హల్వాల కన్నా ఇది ఎంత డిఫరెంట్గా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఆల్రెడీ మీకు ఈ ప్రాసెస్ తెలిస్తే ఓకే, తెలియకపోతే ఈ వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, దీపావళి, రాఖీ పండుగ ఇలా ఏదో టైంలోనే ఈ స్వీట్ తయారు చేసుకొని చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడు ఈ స్వీట్ చేసినా సరే మాకు అందరికీ చాలా ఫేవరెట్ అండి. నేను ఇంట్లో ఏ వండినా సరే బాబాకి నైవేద్యం పెట్టే మేమందరం తింటామండి. పిల్లలకు కూడా చాలా నచ్చింది. ఇదేనండి నా వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.